40 ఏళ్లకు తల్లి కాబోతున్న కత్రినా కైఫ్ లేటు వయసులో ప్రెగ్నెన్సీ ఇప్పుడు మామూలే అంటున్న గైనకాలజిస్ట్. కత్రినా కైఫ్ 42 ఏళ్ల వయసులో గర్భం దాల్చారనే వార్త నేపథ్యంలో 40 ఏళ్ల తర్వాత తల్లి కావడం వల్ల ఎదురయ్యే సవాళ్లు, ప్రయోజనాల గురించి ఈ కథనం వివరిస్తుంది. సరైన జాగ్రత్తలతో ఆలస్యపు గర్భధారణ సురక్షితమేనని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ నీలం సూరి తెలిపారు. కత్రినా కైఫ్, సల్మా హైక్, హాలీ బెర్రీ వంటి సెలబ్రిటీలను చూస్తే మాతృత్వానికి వయసు ఒక అడ్డంకి కాదని తెలుస్తోంది. కెరీర్ లక్ష్యాలు, ఆర్థిక స్థిరత్వం, వ్యక్తిగత సంసిద్ధత వంటి కారణాల వల్ల చాలామంది మహిళలు ఇప్పుడు ఆలస్యంగా పిల్లలను కనడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో 40 ఏళ్ల వయసులో గర్భధారణ గురించి డాక్టర్లు ఏమంటున్నారో చూద్దాం. ఈ మధ్య కాలంలో పిల్లలను ఆలస్యంగా కనాలని నిర్ణయించుకునే మహిళల సంఖ్య బాగా పెరిగింది. ఇది అసాధారణం ఏమీ కాదు. సరైన వైద్యం, సంరక్షణ, తగిన జాగ్రత్తలతో చాలామందికి మంచి ఫలితాలు వస్తున్నాయి అని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ ప్రసూతి గైనకాలజీ నిపుణురాలు డాక్టర్ నీలం సూరి తెలిపారు. 20ల్లో లేదా 30ల ప్రారంభంలో గర్భంతో పోలిస్తే 40ల్లో రిస్కులు ఎక్కువగా ఉంటాయని డాక్టర్ సూరి అంగీకరించారు. అయితే ప్రణాళికతో కూడిన గర్భధారణ, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు, ఆరోగ్యకరమైన జీవన శైలితో తల్లి బిడ్డ క్షేమాన్ని కాపాడగలుగుతామని ఆమె తెలిపారు. వైద్య రంగంలో వస్తున్న కొత్త పుంతలు, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ, ఐవీఎఫ్ వంటి సహాయంతో 40ల్లో కూడా గర్భం దాల్చడం సాధ్యమవుతోందని డాక్టర్ సూరి వివరించారు. వయసు పెరిగే కొద్దీ సహజంగానే సంతానోత్పత్తి తగ్గుతుంది. ముఖ్యంగా 35 ఏళ్ల తర్వాత అండాల సంఖ్య, నాణ్యత తగ్గిపోతాయి. దీనివల్ల గర్భం దాల్చడం కష్టమవుతుంది. కొన్నిసార్లు ఐవీఎఫ్ వంటి వైద్య సహాయం అవసరం అవుతుంది అని ఆమె తెలియచేశారు. 35 ఏళ్లు దాటిన తర్వాత గర్భం దాల్చడం వల్ల జెస్టేషనల్ డయాబెటిస్, అధిక రక్తపోటు, హైపర్ టెన్షన్, ప్రీఎంక్లాంప్సియా వంటి సమస్యలు ముప్పు పెరిగే అవకాశం ఉంది. అలాగే ప్రసవ సమయంలో సమస్యలు తలెత్తి సిజేరియన్ కావలసి రావచ్చు. ఈ ప్రమాదాలను తగ్గించడంలో క్రమం తప్పకుండా ప్రీనేటనల్ కేర్, ముందస్తుగా వ్యాధులను గుర్తించడం కీలకమని డాక్టర్ సూరి స్పష్టం చేశారు. వయసు ఎక్కువగా ఉన్న తల్లులకు పుట్టే పిల్లల్లో డౌన్ సిండ్రోమ్ వంటి క్రోమోజోమ్ అసాధారణతలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే నెలలు నిండకుండానే పుట్టడం, బరువు తక్కువగా ఉండటం వంటి సమస్యలు కూడా ఉండవచ్చు. అయితే అధునాతన స్క్రీనింగ్ పరీక్షలు, ప్రీనేటల్ డయాగ్నోస్టిక్స్ సహాయంతో చాలా వరకు ఈ సమస్యలను గుర్తించి వాటిని సమర్థవంతంగా నిర్వహించవచ్చని డాక్టర్ సూరి తెలిపారు. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ 30ల చివరి వయసులో 40 ఏళ్లలో గర్భం దాల్చిన చాలామంది మహిళలు సురక్షితమైన, ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీని అనుభవించారని డాక్టర్ సూరి తెలిపారు. మెరుగైన ఫలితాల కోసం తీసుకోవాల్సిన కొన్ని కీలక జాగ్రత్తలను ఆమె తెలియజేశారు. గర్భం కోసం ప్రయత్నించే ముందు వైద్యుడిని సంప్రదించి పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి అని చెప్పారు. తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల సమస్యలను ముందే గుర్తించి పరిష్కరించవచ్చు అని తెలియజేశారు. సమతుల్య ఆహారం, తగినంత వ్యాయామం, సరైన బరువును పాటించడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం తల్లి శిశువుకు
ఆరోగ్యానికి చాలా ముఖ్యం అని తెలియచేశారు. ఒత్తిడిని నియంత్రించుకోవడం, కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఆరోగ్యకరమైన గర్భధారణకు తోడవుతాయి అని ఆమె తెలియచేశారు. ఓకే ఫ్రెండ్స్, 40 దాటిన తర్వాత కూడా గర్భధారణ అనుకూలమే అని వైద్యులు తెలియచేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.